మంగళవారం రోజున తెలిసి తెలియక కూడా కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదు. హిందూ మతంలో హనుమంతుడికి మంగళవారం అంకితం చేశారు. హనుమంతుడిని భక్తులు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. హనుమంతుని అనుగ్రహాన్ని పొందుతాడు. మంగళవారం మీరు హనుమాన్ ఆలయానికి వెళ్లి పూజించవచ్చు. మంగళవారం మీరు నల్ల బట్టలు కొనుగోలు చేయకూడదు. మంగళవారం నాడు నల్లని దుస్తులు ధరించవద్దు. మంగళవారం మీరు ఎరుపు, నారింజ రంగు దుస్తులు ధరించాలి. మీ జాతకంలో కుజదోషం ఉంటే ఆ దోషం తగ్గుతుంది. మంగళవారం రోజు కొత్త ఇల్లు కొనకూడదు. కొత్త ఇల్లు కొని భూమి పూజ చేస్తే ధన నష్టం కలుగుతుంది. కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురవుతారు. మంగళవారం నాడు ఎలాంటి ఇనుప పదార్థాలను కొనుగోలు చేయకూడదు. ఇనుప పదార్థం ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది. అదేవిధంగా గాజు సామాను కొనకపోవడమే మంచిది. ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. దీంతో ఇంట్లో అశాంతి, గొడవలు చోటు చేసుకుంటాయి. మంగళవారం నాడు మహిళలు ఎలాంటి కొత్త వస్తువులను ఇంటికి తీసుకురాకూడదు. వివాహిత స్త్రీలు కూడా సౌందర్య సాధనాలను కొనకూడదు. మంగళవారం నాడు ఎలాంటి గాజు వస్తువును బహుమతిగా స్వీకరించకూడదు. అలా చేయడం వల్ల ధన నష్టం కలుగుతుంది. మంగళవారం నాడు హనుమంతుడికి కుంకుమ సమర్పిస్తారు. కాబట్టి ఆ రోజు కుంకుమ కొనకూడదని అంటారు. ఇది వైవాహిక జీవితంలో సమస్యలను కలిగిస్తుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, గొడవలు ఉంటాయి. అలాగే ఈ రోజు పాలతో చేసిన స్వీట్ ఏది కొనుగోలు చేయకూడదు. ఇది సంపద నష్టం, ఇంట్లో సమస్యను దారితీస్తుంది. పాలు చంద్రుని మూలకం. అంగారకుడు, చంద్రుడు ఒకదానికొకటి ఎదురుగా ఉన్నాయి. మంగళవారం నాడు హనుమంతుడికి తీపి పాలను సమర్పించకూడదు. ఎవరికీ పాలు మిఠాయిలు కూడా దానం చేయవద్దు.